మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసిన ఒక వికృత దందా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. మటన్ షాపు ముసుగులో మూగజీవాలను హింసిస్తూ వాటి రక్తాన్ని విక్రయిస్తున్న ముఠాని పోలీసులు పట్టుకున్నారు. ఒక నకిలీ వెటర్నరీ డాక్టర్ తో చేతులు కలిపి ఎటువంటి అనుమతులు లేకుండా మేకల గొర్రెల శరీరం నుండి ఇంజెక్షన్ ద్వారా రక్తాన్ని సేకరిస్తున్న తీరును చూస్తుంటే అసలు మన సమాజంలో మానవత్వం ఉందా లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ రక్తాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే క్షేత్ర స్థాయిలో తనిఖీలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాభం కోసం ప్రాణాలను పణంగా పెట్టే ఇలాంటి కీచకులను కఠినంగా శిక్షించాలి. అప్పుడే మానవత్వానికి విలువ ఉంటుంది. దాదాపు 180 రక్తపు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారంటే ఈ అరాచకం ఎంత కాలంగా సాగుతుందో. ఇంత దారుణం జరుగుతున్న స్థానిక మున్సిపల్ అధికారులు, వెటర్నరీ విభాగం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి? 3 ఏళ్లుగా ఈ దందా సాగుతున్న అధికారుల కంటికి ఎందుకు కనిపించట్లేదు?